శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో తల్లి పిల్లల్ని చంపుతుంది, హస్బెండ్ని చంపుతుంది, పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులు చంపుతున్నారు. అసలు ఏమైతుంది? స్వేచ్ఛ, స్వేచ్ఛ, చాలా స్వేచ్ఛ. చంపడం స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ. చంపడం ఏంటి? వెళ్ళి దేంతో ఎంజాయ్ చేయడం కదా స్వేచ్ఛ. కావలసినంత స్వేచ్ఛ వచ్చేసింది. ఆలోచనలు ఈ పుర్రెలో మారిపోతున్నాయి, రకరకాల విధానాలు వస్తున్నాయి, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకుంటే 30 ముక్కలు చేస్తాను దేవత్తో, ప్రియుడిని తెచ్చుకొని వాడిని చంపేసింది. ఇప్పుడు మా అమ్మ మనకు అడ్డంగా ఉంది, ఏం చేద్దాం, ఓ పని చేసి నువ్వు చంపేసే మా అమ్మ నాది ఏమిటి? ఇప్పుడు నాన్న నేను ఒక మాట చెప్తా, మనల్ని మనం బాగు చేసుకోవచ్చు, మనల్ని మనం నాశనం చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. భర్త అనేవాడు ఎవడసలు? ఈ విలువలు ఎందుకు చచ్చిపోతున్నాయి? హిందూ సాంప్రదాయంలో భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. దాన్ని చంపి పారేస్తున్నారు కదా. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య, భార్యని ఏమార్చి, ప్రియురాలి కోసం భార్యని ఏమార్చి పిల్లల్ని భార్యని చంపేసిన భర్త. ఎంత దారుణంగా ఉంది. శంషాబాద్ దగ్గర ఎక్కడో విన్నా నేను, ఒక గుళ్ళో పూజారి ఒక అమ్మాయిని 6 రోజులు హింసించి చంపాడు. మరి ఈ హిందూ ప్రేమికులందరూ కూడా వీటన్నిటిని అడ్డుకోవాలి కదా, ఖండించాలి కదా. ఇవన్నీ అరే నాయన మీకు దండం పెడతా, వెళ్ళిపోయి దీనికోసం దండం పెడతా, వెళ్ళి కాపాడండిరా మన పిల్లల్ని. మన హిందూ తత్వంలో హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేస్తూ మన ఆడబిడ్డల్ని చంపేస్తున్నారు, కాపాడండిరా బాబు అడుగుతున్నాం మీ ద్వారా. నాన్న విలువలు పడిపోయినాయి, విలువలు పడిపోయినాయి. ప్రీ వెడ్డింగ్ షూట్తో స్వేచ్ఛ వచ్చేసింది, కోలివింగ్తో స్వేచ్ఛ వచ్చేసింది, హాస్టల్ జీవితంతో స్వేచ్ఛ వచ్చేసింది. ఇక్కడ చూడు, తల్లిదండ్రులకి అండగా ఉండాలని, ఉద్యోగం సంపాదించి కొంత డబ్బు వాళ్ళకి పంపించి అండగా ఉండాలని, కొంత వీళ్ళు జాగ్రత్తగా దాచుకోవాలని, పెళ్లికి ముందు నుంచే డబ్బులు దాచుకొని ఆ డబ్బుతో నాన్నకి సాయపడాలని ధర్మబద్ధమైన విధానంలో బ్రతికే ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు. కానీ ఒక్కళ్ళిద్దరు చేసే పనుల వల్ల ఈ నిబద్ధతతో, ఈ ధర్మబద్ధతతో బ్రతికే ఆడపిల్లలు కూడా మచ్చబడుతున్నారు. ఏ హాస్టల్లో అంతే కదా. సో ఒకళ్ళు చేసిన దానికి మొత్తం అందరూ మాట పడుతున్నారు. సార్ ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు మీరు ఏమన్నారంటే ప్రీ వెడ్డింగ్ వచ్చి లివింగ్ రిలేషన్షిప్ వచ్చి చెడగొడుతుంది అనేసి, అంటే కొందరు దీన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం వచ్చే ఈ విధంగా చేస్తుంది అనేసి అంటా ఉన్నారు. అంటే చూసావా అని కొందరు అంటా ఉన్నారు. ఇంకొకరు అందరు ఏమంటారంటే ఇప్పుడు వచ్చిన నెట్వర్క్ గూగుల్ ఉంది, దీని వల్ల కూడా అవుతున్నారు అనేసి అంటారు. అంటే నేను ఇందాకే చెప్పా, మన చేతిలోనే ఉంది ఆండ్రాయిడ్ అనే ఫోన్, మన చేతిలోనే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే వేసుకున్న అండర్వేర్ కూడా జారిపోతుంది, వేసుకున్న అండర్వేర్ కూడా జారిపోతుంది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావు అనుకో, కనీసం అండర్వేర్ అన్నా మిగులుతుంది. మన దగ్గరే ఉంది, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. మన దగ్గరే, మనం బాగుపడాలా, మన దగ్గరే ఉంది. ఇదివరకు అందరూ హాల్లో కూర్చొని చక్కగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ టైం గడిచి ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ పిల్లవాడికో ఫోను, భార్యకో ఫోను, భర్తకో ఫోను, కొడుక్కో ఫోను, కూతురుకో ఫోను, 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు. ఎవరి బెడ్రూమ్లో వాడు కూర్చొని సెక్స్ బొమ్మలు చూస్తున్నాడా, సెక్స్ వీడియోలు చూస్తున్నాడా, ఆటపాటలు చూస్తున్నాడా, విజ్ఞానం చూస్తున్నాడా? ఎంతమంది పర్యవేక్షిస్తున్నారు? ఎంతమంది పర్యవేక్షిస్తున్నారు? కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లల ఫోన్లు చెక్ చేస్తామంటే గొడవలు అవుతున్నాయి, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో బాగుపడాలన్నా మన దగ్గరే ఉంది, నాశనం అవ్వాలన్నా మన దగ్గరే ఉంది. అంటే ఇప్పుడు ఆ రిలీజన్ అనేది కాదు, క్రిస్టియన్ మతం వల్ల గుడ్డేం కాదు. ఎందుకయ్యా ప్రతిదానికి క్రిస్టియన్ మీ బొంద? ఎందుకు ప్రతిదానికి ఆ మాట తీస్తారు? మరి వాళ్ళ దగ్గర నుంచేగా నేర్చుకు తెచ్చాం, కేకులు కోసుకొని తింటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మన దగ్గర ఉందా? చక్కగా అంత దద్దోజనం, అంత పులిహార, అంత పొంగలి ఉండేది మన పుట్టినరోజుకి. ఇవాళ కేకులు కోసి పండగలు చేస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నాగరికత? నువ్వు చరిత్రలో ఏ పేజీ తీసినా క్రీస్తు శకం 1947 మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నావు. ఇక్కడ వాళ్ళు కూడా స్త్రీ అనే పదాన్ని ఎప్పుడైతే క్రిస్టియన్ హిందూగా కన్వర్ట్ అయ్యాడో స్త్రీ అని పెట్టుకుంటాడు వాడి పేరు ముందు. ఎంతవరకు ధర్మం?
వద్దు, పరమతస్తుల్ని మనం కించపరచొద్దు. ఓకే. ఇప్పుడు మనం చూడలేదు, మనం చెవులతో వినలేదు, మనం ఎలా మాట్లాడతాం? తప్పు కదా. ఇప్పుడు నేను వెళ్ళాను మన క్రైస్తవ సోదరీమణుల వివాహాలకి నేను వెళ్ళాను, నేను చూసా. చక్కగా వాళ్ళు ఓకే అనుకుంటారు, వాళ్ళ విధానంలో పెళ్లి చేసుకుంటారు, హాయిగా వెళతారు, వెడ్డింగ్ చేస్తారు. కానీ ఇప్పుడేమైపోయింది, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, వివాహ బంధాన్ని చాలా చులకన చేస్తున్నారు. అది బాధగా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, దయచేసి మనలో మనమే కొట్టుకు చావద్దు, చివరికి శవాలుగా మారి బూడిద మిగల్చొద్దు. మన తర్వాత తరానికి ప్రేమని, బంధాన్ని, అనుబంధాల్ని, ఆప్యాయతల్ని, అనురాగాల్ని ఇచ్చి కలిసి ఉండే ప్రక్రియని ఆలోచించండి. దేశం బయట ఉన్న తీవ్రవాదం కన్నా దేశం నడిబొడ్డులో ఉన్న ఈ మతోన్మాద తీవ్రవాదాన్ని తీవ్రంగా నేను ద్వేషిస్తున్నాను. నన్ను సెక్యులర్ అంటారా? ఎస్, ఐఎమ్ సెక్యులర్. నన్ను తిట్టుకుంటారా? తిట్టుకోండి, నేను మనిషిని, నేను మనిషిగా బ్రతుకుతా. నేను చెప్పేది ఒకటే, మన దేశ సరిహద్దులో ఉండే తీవ్రవాదం కన్నా మనుషుల మధ్య పెట్టే ఈ తీవ్రవాదం, మతోన్మాద తీవ్రవాదం మాత్రం మనమందరం ముక్తకంఠంతో అందరం కలిసి బ్రతికే విధానాన్ని అలవాటు చెయ్యండి. దయచేసి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, ఇది చాలా తప్పు. నేను ఇందాక అదే అంటున్నా, ఒకప్పుడు అసలు హిందువుల్లో అసలు నేనే కొయ్యలేదు కేక్ అనేది, ఏనాడు అంటించుకున్నదేగా, వాళ్ళ దగ్గర తెచ్చిందేగా. ఇవాళ నువ్వు వెళ్ళు, బేకరీలో ఎన్ని రకాల కేకులు ఉంటాయి. ఎవడన్నా ఎగ్గు లెస్సు కేకు, ఎగ్గు కేకు, ఎగ్గు లెస్సు కేకు, పేస్ట్రీసు, ఇంకో కేకు, నా పిండాకుడు, ఇవన్నీ మనం కోస్తూనే నా చేత కూడా కోయిచ్చారు. నేను తినలేదు కానీ కావాలంటే ఫోటోలు చూపిస్తా. అరే ఇప్పుడు నాతో చదువుకున్న వాళ్ళు, నా స్నేహితులు ఎంతమంది ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా, వాళ్ళు నా దగ్గర రీసెంట్గా వచ్చి నా రూప నా ఇంట్లో చక్కగా భోజనం చేసింది. ఎందుకని? మేము స్నేహితులం, మాది స్నేహకులం, మేము స్నేహితులం. నాకు కులమతాలతో ఆపాదించకండి. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రేమనిస్తే ప్రేమనిస్తా, అభిమానాన్ని ఇస్తా. ఈ రెండు మించి నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే గురుగారు, లాస్ట్గా ఇప్పుడున్న ప్రస్తుత సమాజం ఎక్కడ వెళ్ళిపోతుందంటే ఏమంటారు? నాన్న, సమాజంలో విచ్చలవిడితనం పెరిగింది, అడ్డగోలు జీవన విధానం పెరిగింది, అడ్డమైనవి తినడం పెరిగింది. అడ్డమైనవి అంటే ఏంటి తెలుసా? ఎవరు అవి కలిపేస్తున్నారు అన్ని, అందులో అన్నీ కలిసి వస్తాయి. ఏది పడితే అది తింటున్నారు, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. గమనించండి. జంక్ ఫుడ్ అంటారు, అది తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. పిల్లలకి మీరు మొబైల్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు పసితనం నుంచే అలవాటు చేసుకున్నప్పుడు ఆ ఫోన్లో ఉంచి వచ్చే రేడియేషన్స్ వల్ల ఆ పసి కంటి గుడ్లకి ప్రమాదం కలిగి పిల్లలకి కళ్ళు దెబ్బతింటున్నాయి. గమనించండి. ఎలా చంపేస్తా తినకపోతే? ఎందుకు చెప్పట్లా తల్లి? నేను ఫోన్ ఇస్తా, నువ్వు చూస్తూ ఉండు, నేను పెడుతూ ఉంటాను ఆ పిండాకుడు. ఎందుకు భయాన్ని చూపించట్లా? రే, నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు బండి కొనబెడతా, నువ్వు అక్కడే లంచం పెడుతున్నావా? అంటే అదొక మోటివేషన్లో కూడా అనుకోవచ్చు కదా. ఎలా మోటివేషన్ చేస్తే, నాన్న నువ్వు చదువుకుంటే ఒక కలాం అవుతావు, చదువుకుంటే ఒక పివి నరసింహారావు అవుతావు, కష్టపడి ఒక డాన్స్లో ఒక నైపుణ్యత సంపాదిస్తే చిరంజీవి అంతటి వాడివి అవుతావు. ఒక చక్కని ఆలోచన ఉంటే సాంకేతిక నిపుణుని అవుతావు. ఇది చేయండి. వీడు బండిస్తాడు, వాడు వెళ్ళి ర్యాష్గా నడిపి మళ్ళీ కాళ్ళు చేతులు విరగొట్టి వీడే వస్తాడు. అంటే నీవు దగ్గరుండి బండిచ్చి నాశనం చేస్తున్నావు. నేను అదే అంటా. తెల్లవారు లేస్తే పిల్లల ప్రాణాలు, పిల్లల ప్రమాదాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కాస్త కోపడలేవా? ప్రేమగా చెప్పలేవా? ఎరా నాన్న, కాదురా, తల్లిదండ్రులు పిల్లలకి స్నేహితులైతే ఆత్మహత్యలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, గడప దాటి పోవడాలు ఉండవు, లేచిపోవడాలు ఉండవు. ఇంకా అన్నాళ్ళు, మేము మా పిల్లలకి స్వేచ్ఛనిచ్చావు, నీ పిండాకుడు ఇచ్చావు, నా బొంద ఇచ్చావు, ఏమిటి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయావు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకప్పుడు డ్రగ్స్ చూసామా? ఒకప్పుడు ఈ విచ్చలవిడితనం చూసామా? ఆడది అర్ధరాత్రి 12 గంటలు దాటితే అప్పుడు నడిస్తే ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తారా. ఇవాళ రేపు ఎలా ఉంది? 1 వరకు కూడా కనిపిస్తుంది. 1 వరకు, తెల్లారు 3:30 దాకా చూడు, నేను చూపిస్తాను నీకు. స్వేచ్ఛ వచ్చేసింది, సంకరాగిపోయేలా చేసింది.
కాబట్టి నేను నా భావన చెప్తున్నా, నేను ఎవరిని తప్పు పట్టట్లా. మనం బాగుపడాలి అంటే మన చేతిలో ఉంది, నాశనం అవ్వాలన్నా మన చేతిలో ఉంది. ఇప్పుడు అమ్మా నాన్న చెప్తారయ్యా, నువ్వు వినలేదు, ఎవడు పోతాడు? వాళ్ళు చెప్పలేదు కానీ నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకున్నావు, ఎవరు బాగుంటారు? నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, నీ కుటుంబం అందరూ బాగుంటారు ఖచ్చితంగా. కాబట్టి సమాజం బాగుపడాలంటే, సమాజం చూసే చూపు మంచిదైతే చేసే ఆలోచన మంచిదవుతుంది, చేసే ఆలోచన మంచిదైతే మాట్లాడే మాట మంచిదవుతుంది, మాట్లాడే మాట మంచిదైతే ఆ మాట్లాడిన వాడి మనసు మంచిదవుతుంది, ఆ మనసు మంచిదైతే ఆ మనిషి మంచివాడవుతాడు, తద్వారా ఆ మనిషి నడయాడే ప్రతి సమాజం మంచిదే అవుతుంది. ఇదే నేను చెప్పగలిగేది. ఒక్కటే, ఏ ఒక్కడి వల్ల కాదు. ఇవాళ నేనుంటా రేపు పోతా, ఏంటి గ్యారంటీ? గుండెపోటు వచ్చి రేపే పోవచ్చుగా, గ్యారంటీ లేదు. ఎన్నాళ్ళు బ్రతికామా కాదు, ఎంతవరకు బ్రతికినా చచ్చిన తర్వాత కూడా అందరి మనసులో బ్రతికే ఉండాలి. నా తల్లి నాకు చెప్పింది, నా బ్రతికి చావకు, చచ్చి బ్రతుకు అని చెప్పింది. జన్మనిచ్చి తల్లి అయింది, జీవితం ఇచ్చి దైవం అయింది, జ్ఞాన సముపార్జననిచ్చి 3 డాక్టరేట్లు సంపాదించిన కొడుకునిగా మహావిశ్వవిద్యాలయమే అయింది. ఆవిడ గొప్ప, నేను గొప్ప. సమాజం బాగుండాలి అంటే మన బుద్ధి బాగుండాలి. ఎందుకని? మనం బాగుంటే మనం 10 మందికి చెప్తాం. ఇలా అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు రేకెత్తిచ్చి మన స్వలాభం కోసం మన వాళ్ళనే, మన మనుషుల్నే మనం దుయ్యబట్టి సాధించేదేమిటో ఆలోచించండి. అందరినీ ప్రేమిద్దామనే నా కోరిక, నా ఆలోచన. అనవసరంగా నన్ను తప్పుబట్టి ఆలోచించకండి, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. ఇది నా భావన. థ్యాంక్ యూ. శుభం.